నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. నేను స్వప్న. ఎన్నికలు అనగానే కులం ప్రధాన ప్రభావిత వర్గంగా మారుతుంది. ఏపీలోనూ రాజకీయాలు కులం ప్రాధాన్యతంగా సాగుతున్నాయి. బీసీ కులాల్లో ప్రధానమైన కాపు చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ప్రధానంగా అధికార ప్రతిపక్ష పార్టీలు కుల సమీకరణాలకు పూనుకుంటున్నాయి. అణగారిన వర్గాలు సహా బీసీలు బలమైన ఓటు బ్యాంకు ఉన్న పరిస్థితి ఏపీలో కూడా ఉంది. కాపు సామాజిక వర్గం అన్ని పార్టీలను ప్రభావితం చేయగలుగుతుంది. అంతేకాదు, అధికార మార్పిడిలోనూ కీలక భూమిక పోషిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పరిణామాలు కాపుల ప్రభావం రాజకీయాల్లో ఎలా ఉండబోతుంది అనే అంశాలపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోనూ విందు రాజకీయాలు నడుస్తున్నాయి. బీఆర్ఎస్ అసంతృప్తి నేతలంతా ఇదే వ్యూహాన్ని అమలు చేశారు. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ఆయా సామాజిక వర్గాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు ఆత్మీయ సమ్మేళనాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలియంది కాదు. ఇదే వరవడిని ఏపీ కాపు నేతలు విందుల పేరుతో సమీకరణాలకు నడుం బిగించారు. వీరంతా ఏమి ఆశిస్తున్నారో, ఏ పార్టీని ఆదరిస్తారనే టాక్ ఏపీ రాజకీయాల్లో వైరల్గా మారింది. కాకినాడ జిల్లాకు చెందిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబును తప్పిస్తారనే ప్రచారం కొద్ది రోజులుగా సాగుతుంది. నియోజకవర్గంలో తన పట్టు ఏ పార్టీతో చూపించాలనే ఉద్దేశంతో అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు చంటిబాబు. జగ్గంపేటలో 4 మండలాల కేడర్కు విందు ఏర్పాటు చేసి బల ప్రదర్శనకు దిగారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కలిసిన చంటిబాబు తనతో భారీ స్థాయిలో కేడర్ను తీసుకొస్తాననే సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. మరొకవైపు ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు స్థానంలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించనున్న తోట నరసింహం కూడా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. గతంలో జగ్గంపేట నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన తోట నరసింహ గత 5 ఏళ్లుగా నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించే ముందు అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి తన రీఎంట్రీకి ప్లాన్ చేశారు తోట నరసింహ. స్వగ్రామం వీరవరంలో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసి కార్యకర్తలను ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. ఇక ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ కూడా శంఖారావులో అనుచరుల కలయిక కార్యక్రమం ఏర్పాటు చేశారు. పర్వత ప్రసాద్కు సీటు లేదనే ప్రచార నేపథ్యంలో తన పొలిటికల్ ఫ్యూచర్ పై చర్చించడానికి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించినట్టు చెప్తున్నారు. ఇక కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా విందు రాజకీయానికి తెరతీశారు. దాదాపు 4 ఏళ్ల తర్వాత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి రావాలని ఆహ్వానించారు. ముద్రగడ కూడా పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారనే టాక్ నడుస్తుంది. అధికార వైసీపీలో చేరికకు చర్చలు కూడా ముగిశాయని చెప్తూ ఉన్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ముద్రగడ పొలిటికల్ గా యాక్టివ్ అవుతూ ఉండటంతో న్యూ ఇయర్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో అన్ని రకాల స్పెషల్ ఐటమ్స్ పెట్టడంతో అనుచరులు భారీగా తరలివచ్చారు. మొత్తానికి ఎన్నికల ఏడాదిలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను చక్కగా వాడుకున్న నేతలు ఈ ఏడాదిలో తమ ప్రయాణం ఎలా ఉండబోతుందో తొలి రోజే చాటి చెప్పేలా సంకేతాలు ఇవ్వటం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. రాజమండ్రి పైన వైసీపీ ప్రత్యేక దృష్టి సారించింది. టీడీపీ ఇలాకాలో పెత్తనమంతా ఎంపీ మార్గాని భరత్ పై వైసీపీ పెద్దలు ఉంచారు. నాటి నుంచి తన మార్కు కోసం ఆయన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రజల్లో ఉనికిని చాటుకునే ప్రతిపక్ష పార్టీపై ఎంపీ గురిపెట్టారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుతో పాటు కొంతమందిని అరెస్ట్ చేయడంతో వారికి ప్రజల్లో సానుభూతి లభించేలా చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రికి వచ్చి ఆదిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించడంతో ఆ పార్టీకి రాజకీయ మైలేజ్ ఇచ్చిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో టీడీపీకి మరింత బలం చేకూరిందని కార్యకర్తలు భావిస్తున్నారు. మరి కాపులు టీడీపీ జనసేనకు అధిక ప్రాధాన్యతనిస్తారా, వైసీపీ వైపు మొగ్గు చూపుతారా, ఏదైనా ప్రత్యామ్నాయం ఆలోచిస్తారా అనే ఆసక్తికర చర్చకు తెరలేపుతోంది.